హాయ్, అందరూ బాగున్నారా? ఈరోజైతే సండే స్పెషల్ ఉంటుంది కదండి. మరి సండే స్పెషల్ ఏంటంటే బోటీ అండి. మరి ముక్కలేని ముద్ద దిగదు కదా సండే అయితే. ఈరోజైతే బోటీ తీసుకొచ్చినాం, బోటీ వండుతున్నా చూడండి. బోటీ ఫ్రై అయితే కాదు ఇది, బోటీ కూర. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, అల్లం పేస్టు, జీలకర్ర వేసండి. నేను ముందే బోటీ ముందే నేను శుభ్రం చేసుకొని నీట్గా కడుక్కొని దాంట్లో ఉప్పు, పసుపు, కొన్ని వాటర్ వేసి మంచిగా ఉడకబెట్టినండి కుక్కర్లో ఉడకబెట్టిన తర్వాత అల్లం పేస్టు అవన్నీ వేసి తాలింపు వేసి అవి మగ్గిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు బోటీ వేసుకున్నాండి. బోటీ వేసుకొని కలిపి పక్కకు పెట్టుకున్నా గ్యాస్ మీద. చూడండి ఎలా ఉడుకుతుందో, బాగా వాటర్ కూడా బాగా వచ్చినాయి. ఉడకబెట్టిన వాటర్ కూడా నేనైతే వేస్ట్ చేయలేదండి, దాంట్లోనే పోసిన వాటరు. ఎందుకంటే ఇది కూర కాబట్టి కండి. బోటీ ఫ్రై అయితే వాటర్ తీసేయచ్చు. నేను ఉప్పు వేసుకున్న, రుచికి సరిపోను. మీరు ఉప్పు అయితే చూసుకొని వేసుకుండండి. నేనైతే కారం వేస్తున్నా, 2 స్పూన్లు వేసినండి. మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటాం, చూసి వేసుకోండి మీరైతే. బాగా ఉడుకుతుందండి కూర అయితే. కుక్కర్లోనైతే నేనైతే 4-5 విజిల్లు వేయించినండి. ఎందుకంటే అది ముదురుదో లేదో తెలియదు కదా, అందుకని 4-5 విజిల్లు వేయించిన. కూర నేను ఉడికినాక మసాలా వేసినండి, కానీ మీకు చూపించడం మర్చిపోయినా. మటను మసాలాను ధనియాల పొడి వేసినండి. అంతే, కూర రెడీ అయిపోయిందండి. అసలుకి తింటే చూడండి ఎంత బాగుంటుందో. గ్రేవీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి. ఫ్రై కూడా బాగుంటుంది, కూర కూడా బాగుంటుంది ఇది. మేమైతే సండే ఇప్పుడు చికెన్ తినకూడదు అంటారు కదా, అందుకనే బోటీ తీసుకొచ్చుకున్నాం. రైస్లో వేసుకొని తింటున్నా చూడండి ఎంత బాగుందంటండి, సూపర్ ఉంది. మరి సబ్స్క్రైబర్ చేసుకోండి, లైక్ కొట్టండి, తప్పకుండా షేర్ చేయండి ప్లీజ్ అండి. ఓకే, బాయ్.